హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్లా శేఖర్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు మంచి స్పైసీ మసాలా మ్యాంగో పికిల్ అయితే చూపిస్తున్నాను. ఇది బెంగాలీ స్టైల్ అనమాట. సో ముందుగా అయితే ఈ పికిల్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి నేను రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, సన్ఫ్లవర్. మిగిలిన పికిల్ అంతా చేయడానికి అయితే నేను మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె అయితే వాడుతున్నాను. సో ముందుగా రిఫైన్డ్ ఆయిల్ అయితే కడాయిలో వేసుకొని దాంట్లో వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసి బాగా ఫ్రై చేస్తాను. అందులో నీరంతా వదిలి మంచిగా కలర్ మారి పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని రిఫైన్డ్ ఆయిల్ వేసాను. ఆ ఆయిల్లో మళ్ళీ అల్లం పేస్ట్ని వేసి బాగా నూనె బాగా పైకి తేలినంత వరకు, వాటి పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని దాన్ని కూడా పక్కకు తీసుకున్నాను. తర్వాత అదే కొంచెం నూనెలోని కొంచెంగా పచ్చిమిరపకాయలని కూడా ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయ నూనెలో వేగన పేలుతుంది కాబట్టి కొంచెం దానికి ఇలా చాకుతోని ఘాట్లు పెట్టి కొంచెం చీలికల్లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో అదే నూనెలోని ఈ మిగిలిన పచ్చిమిరపకాయలన్నీ మనకి కారం ఎంత కావాలో అంత వేసుకుని పచ్చిమిరపకాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత దాన్ని కూడా ఒక పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు కొంచెంగానే రిఫైన్డ్ ఆయిల్ ఉంది కదా, అందులో ఇప్పుడు మన పచ్చడికి ఎంత నూనె కావాలో, నేనైతే ఇక్కడ కేజీ మ్యాంగోలు చేస్తున్నాను. సో దానికి తగ్గట్టుగా నేను ఆవాల నూనె అయితే వేసుకున్నాను. ఆ నూనె పడేయకుండా ఇంకా వేరేగా తీయకుండా ఆ రిఫైన్డ్ ఆయిల్లోనే ఈ ఆయిల్ కూడా వేసాను. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ మిగిలిన నూనెలోనే మామిడికాయలని బాగా కడిగి డ్రై క్లాత్తో బాగా తుడిచి ముక్కలుగా కట్ చేసుకుని ఈ నూనెలో వేసి లైట్గా అయితే ఫ్రై చేయాలన్నమాట. ఇందులో వేపేటప్పుడే కొంచెంగా పసుపు కూడా వేయాలి, ఒక 2 చిటికెళ్ళు అంతే, 2 పించ్ వేసి పసుపుని కూడా ఎందుకు ఇప్పుడు వేస్తున్నామంటే కొంచెం పచ్చివాసన రాకుండా ఉండడానికి. సో దాన్ని కూడా మ్యాంగోలో వేసి కొంచెం మ్యాంగో చిన్న రంగు మారుతుంది, కొంచెం మనకు ఆ స్మెల్ తెలుస్తుంది వేగింది అని అనమాట. కొంచెం ఆ పచ్చడి స్మెల్ వస్తుంది ఈ నూనెలో వేపడం వల్ల. సో ఇలా రంగు మారినంత వరకు మామిడికాయలను బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా వేపుకున్న వెల్లుల్లి పేస్టు, అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలని కూడా వేసి దీంట్లో బాగా కలిపి ఈ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ముద్దలన్నీ వేసి బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆల్రెడీ వేడిలో ఉంటుంది కాబట్టి ఈ సిమ్ నుంచి ఏకదం ఈ స్టవ్ని అయితే బంద్ చేసేయాలి, ఆఫ్ చేసేయాలి ఫ్లేమ్ని. ఇప్పుడు 1 స్పూను పంచదార పౌడరు, ఇది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి అనమాట. సో పంచదార పౌడర్ని అయితే చేసుకున్నాను, 1 స్పూన్ వేసాను. దీని తర్వాత సోంపు మనం కళాయిలోని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇది నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది మీకు ఆ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కేజీకి 3 స్పూన్లు వేసుకున్నాను, బాగుంటుందని. దాని తర్వాత మెంతులను కూడా కడాయిలోని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాము. సో ఆ మెంతుల పౌడర్ని అయితే నేను 1 స్పూనే వేసుకున్నాను. ఇప్పుడు ఇది మేము పికల్ మేకింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేటప్పుడు తీసిన వీడియో. సో నేను నేర్చుకొని కూడా చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ. సో ఇక్కడైతే నేను 1 స్పూన్ మెంతుల పౌడర్ తీసుకున్నాను. ఆ మెంతుల పౌడర్ కూడా వేసిన తర్వాత ఇది చాలా కారంగా ఉన్న పచ్చికారం పొడి అనమాట. సో అది నేను కొంచెం ఎంత కారం కావాలో, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కదా, అది చూసుకొని ఈ కారాన్ని అయితే నేను ఒక 3 స్పూన్ల దగ్గర వేసుకున్నాను. దాని తర్వాత కాశ్మీరీ చిల్లీ, ఇది కలర్ కోసం, ఇందులో అయితే కారం ఉండదు కదా. సో కాశ్మీరీ చిల్లీ కొంచెం అలా డబ్బాతో ప్యాకెట్తో ఒక నియర్లీ 3 to 4 స్పూన్స్ వేసుకున్నాను. దాని తర్వాత మనకి కావాల్సినంత స్వాద్, ఎంతైతే మీకు టేస్ట్ కావాలో అంత ఉప్పుని వేసుకోవాలి. జనరల్గా పచ్చళ్ళకి ఉప్పు చాలా ఎక్కువగా పడుతుంది. సో ఆ పచ్చళ్ళలోని ఉప్పు వేసుకొని ఈ ఉప్పు అందులో బాగా మెల్ట్ అయ్యి కరగాలి అంటే వెనిగర్ అయితే నాకు టోటల్గా ఇక్కడ 250 ml దగ్గర వరకు అయ్యింది. సో ఇది కొంచెం ఇది మెల్ట్ అవ్వడానికి అయితే కొంచెంగానే వెనిగర్ని కలిపాను. దాని తర్వాత బాగా ఫుల్గా కలిపిన తర్వాత మళ్ళీ మనం కొంచెం వెనిగర్ని వేసి చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని మసాలాలు వేసిన తర్వాత మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ వెనిగర్ని వేసి ఇది ఇలాగే 24 hours మూత ఏం పెట్టకుండా, డబ్బాలో ఏం పెట్టకుండా ఇదే కడాయిలో ఉంచేయండి. ఆఫ్టర్ 24 hours తర్వాత మీరు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.